Surya Bhai Sarkar Surya Bhai Sarkar హాయ్ హలో నమస్తే వనకం చేసిరికాల్ నేను మీ సూర్యాబాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో అయితే ఫ్రీ ఫైర్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని కంప్లీట్గా చూడండి. అన్యా నేను కేవలం రూమ్స్ మాత్రమే ఆడతాను, కానీ నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అన్యా నేను రూమ్స్ కాదు ఫుల్ మ్యాప్, నాకు చాలా ఇంట్రెస్ట్, ఫుల్ మ్యాప్ ఆడుతున్నాను కానీ నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే కంప్లీట్గా చూడండి, మీ లెవెల్ అనేది వేరే లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీలో చాలా మంది అనుకుంటారు అసలు లెవెల్ అనేది ఇంపార్టెంటా, ఎందుకు మనకి లెవెల్ గురించి అని అనుకుంటారు. కానీ మీ దగ్గర ఒక మంచి గేమ్ ప్లే ఉంది, కానీ మీరు ఒక యూట్యూబర్ గిల్లో కానీ ఒక మంచి గిల్లో జాయిన్ అవ్వాలి అంటే లెవెల్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంతేకాదు ఈ లెవెలప్ లో వచ్చే రివార్డ్స్ అనేవి మనకి ఏ ఈవెంట్లో కూడా రావు, కేవలం లెవెలప్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి. అలానే ఈ రివార్డ్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం 85 లెవెల్లో అయితే ఉన్నామన్నమాట, కానీ మనకి ఇక్కడ 80 లెవెల్ అవతార్ అయితే వచ్చింది. మనం ఎలానో కంబ్యాక్ ఇచ్చాం కాబట్టి 90 లెవెల్ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. త్వరలోనే మన గ్లూ వాల్ కూడా వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, ఎనిమి ముందు మీరు ఈ 90 లెవెల్ గ్లూ వాల్ వేస్తే ఎలా ఉంటుందో. అంతేకాదు 100 లెవెల్ అప్పుడు వేరే లెవెల్ ఎమోట్ అయితే ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం క్లెయిమ్ చేయాలి అంటే మన లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరు ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ఫాస్ట్గా లెవెల్ అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం లేట్ చేయకుండా టిప్స్ అండ్ ట్రిక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అలానే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి అయితే చెప్పేద్దాం. 100% కానీ 50% కానీ ఎక్స్పీరియన్స్ కార్డ్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవి ఉంటే ఖచ్చితంగా ఎక్విప్ చేసుకోండి, దానివల్ల మీకు ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అనమాట. సో మీ లెవెల్ కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అంటే ఏం లేదు నాన్న, ఒక్కసారి మీరు గేమ్ ఓపెన్ చేసి మీ బ్యానర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ వస్తుంది కదా. సో మీ లెవెల్ మీద లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇలా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే వస్తాయి. సో కింద కొన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 85లో ఉన్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి 86 అయితే వచ్చేస్తుంది అనమాట. అంతే. మీకు తెలుసా మన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి మన కిల్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేవలం కిల్స్ మీద మాత్రమే కాదు, ఎసెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో గేమ్లోకి వెళ్ళిన వెంటనే మీరు చనిపోకుండా కిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకైతే ఈచ్ కిల్కి 10 ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో కిల్స్ మాత్రం ముఖ్యం బిగులు. అలానే కిల్స్తో పాటు బూయా కూడా చాలా ముఖ్యం. ఎందుకు అనుకుంటున్నారు, ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ లోన్ వుల్ఫ్ అయితే ఆడుతున్నాను. ఇక్కడ ఎనిమి 4 రౌండ్స్, మనవు కూడా 4 రౌండ్సే. సో ఈ రౌండ్ అయితే మనం ఓడిపోదాం, ఎనిమికి అయితే ఫ్రీ కిల్ ఇచ్చేద్దాం. సో ఇలా మనం లోన్ వుల్ఫ్ లో ఇలా ఓడిపోవడం వల్ల మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తాయి, ఒకవేళ ఓడిపోకుండా గెలిస్తే ఎన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తాయో చూద్దాం. అలానే మీరు ఇక్కడ బాగా గమనించండి, 4 తర్వాత నేనైతే ఓడిపోయాను. సో ఇలా ఓడిపోవడం వల్ల మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ ఏంటి అంటే కేవలం 65 మాత్రమే వచ్చాయి, అది కూడా మన దగ్గర ఎక్స్పీరియన్స్ కార్డ్ లేకుండా. ఓకే, నేనైతే వెంటనే ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఓడిపోవడం వల్ల మనకి 65 పాయింట్స్ అయితే వచ్చాయి, అది కూడా 4 రౌండ్స్ తర్వాత మనం ఓడిపోయాం కాబట్టి మనకైతే 65 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, కేవలం 2 రౌండ్సే వచ్చాను ఎనిమికి. ఫైనల్గా మనమైతే బూయా కొట్టేసాం అనమాట. అంటే ఆ టైం కన్నా ఈ రౌండ్స్ టైం అనేది చాలా తక్కువ, కానీ మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, 74 అయితే వచ్చాయి అనమాట. సో అందుకే మీ అందరికీ గేమ్లోకి వెళ్ళిన వెంటనే కిల్స్ అండ్ బూయా అనేది వెరీ ఇంపార్టెంట్ అని. సో మీ గేమ్లోకి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం బూయా అయితే మిస్ చేయకండి. అలానే ఇప్పుడు మనం సిఎస్ ర్యాంక్డ్ అయితే ఆడదాం. ఈ సిఎస్ ర్యాంక్డ్లో మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తాయో చూద్దాం అనమాట. అలానే లోన్ వుల్ఫ్లో కానీ ఈ సిఎస్ ర్యాంక్డ్లో కానీ సర్వైవల్ టైం అయితే ఉండదు. సో ఇందులో మనకి సర్వైవల్ టైంకి ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే ఉండవు అనమాట. సో మ్యాక్సిమం మీరు ఫాస్ట్గా గేమ్ని ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేయండి, దానివల్ల మీకు ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ ఎనిమిలు కనిపిస్తున్నారు, ఒక్కొక్కరికి తలకాయ షాట్లు అయితే ఇచ్చేస్తున్నాం. మీకు కూడా త్వరలోనే హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను, మెయిన్గా ఫైర్ బటన్ సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట. సో మనమైతే ఫాస్ట్గానే 4-1తో గేమ్ని అయితే ఫినిష్ చేసేసాం. అలానే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కార్డ్ లేకుండా మనకి సిఎస్ ర్యాంకుల్లో బూయా కొడితే ఎన్ని పాయింట్స్ వస్తాయి అండ్ ఎన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వస్తాయో చూద్దాం. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్తున్నాను, మనకి ఈచ్ కిల్కి 10 ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. అది సిఎస్ ర్యాంక్డా, లోన్ వుల్ఫా, ఫుల్ మ్యాప్ అనేది అనవసరం, కేవలం ఈచ్ కిల్కి 10 ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే వస్తాయి. సో ఫైనల్గా మనమైతే ఇక్కడ 7 కిల్స్ అయితే చేసాం, మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ 79 అయితే వచ్చాయి అనమాట సిఎస్ ర్యాంక్డ్లో. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా రూమ్ మ్యాచెస్ ఆడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు లోన్ వుల్ఫ్ కానీ సిఎస్ ర్యాంక్డ్ ఆడడానికి కూడా చాలా బాగా ఇష్టపెట్టుకుంటారు. అలానే ఈ సిఎస్ ర్యాంక్డ్ లోన్ వుల్ఫ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఆడితే ఫాస్ట్గా ఫినిష్ అయిపోతుంది కాబట్టి
మనం ఫుల్ మ్యాప్ ఒక గేమ్ అయ్యేలోపు మీరు ఫాస్ట్గా ఫినిష్ చేసినట్లయితే ఇందులో మనకి 3 గేమ్స్ అయితే అయిపోతాయి అనమాట. 3 గేమ్స్ ఏంటి అంతకు మించే చాలా ఎక్కువగా అయిపోతాయి. సో అది మన బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇది సిఎస్ రూమ్స్ ఆడేవారికి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే చాలామంది ఫుల్ మ్యాప్ ఆడడానికి అయితే ఇష్టపడతారు. మ్యాక్సిమం ఈ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి మనకి ఫుల్ మ్యాప్లోనే వస్తాయి అనమాట. ఫుల్ మ్యాప్లో ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సర్వైవల్ టైం మీద ఆధారపడి అయితే ఉంటాయి. సో మనం స్టార్టింగ్లో 4 కిల్స్ అయితే చేసాం. ఆల్రెడీ మనకి 40 ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. అలానే ఇప్పుడు మనం సర్వైవ్ అయితే చేస్తున్నాం. 4 కిల్స్ ఎక్కడైతే చేసామో అక్కడే సర్వైవ్ అయితే చేస్తాం. ఇంకా అలైవ్ అనేది 6కి వచ్చేసింది. పైన ఎనిమీస్ అయితే ఉన్నారు కదా, సో ఒక ఎనిమీని అయితే మనం చంపేద్దాం. అలానే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లోన్ వూల్ఫ్లో సిఎస్ ర్యాంకర్లో చేసిన మిస్టేక్ అయితే మాత్రం ఇక్కడ మీరు ఫుల్ మ్యాప్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ వూల్ఫ్లో కానీ సిఎస్ ర్యాంకర్లో కానీ మనకి సర్వైవల్ టైంకి ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అయితే ఉండవు అనమాట. గేమ్స్ అనేవి ఎంత ఫాస్ట్గా అవగొట్టిస్తే అంత ఫాస్ట్గా మనకి ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కానీ ఫుల్ మ్యాప్లో మనకి సర్వైవల్ టైంకే పాయింట్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మీరు లాస్ట్ జోన్లోనే బూయా చేయడానికి అయితే ట్రై చేయండి. చూడండి ఇక్కడ కేవలం 3 మాత్రమే అలైవ్ ఉన్నాం. అర్రే ఒక ఎనిమిని అయితే ఇంకొక ఎనిమి చంపేశాడు. సో ఫైనల్గా ఇంకా 2 మాత్రమే అలైవ్ ఉంది. అంటే నేను ఎనిమి మాత్రమే బతుకున్నాం. కానీ నేను మాత్రం సైలెంట్గా పైకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంకా లాస్ట్ జోన్ రాలేదు. సో లాస్ట్ జోన్ రాకుండా మనం ఎనిమిని చంపిస్తే మన సర్వైవల్ టైం అనేది తగ్గిపోతుంది. సో మనం పైకి అయితే వెళ్ళిపోయాం. ఆ ఎనిమియే పైకి అయితే రావాలి. సో ఇప్పుడు మన సర్వైవల్ టైం పెరుగుతూనే కొలితే ఆటోమేటిక్గా మన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కూడా పెరిగిపోతాయి అనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన ట్రిక్ ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఒకవేళ సర్వైవల్ టైం తక్కువ ఉన్నా కూడా మీరైతే మాత్రం ఈ మిస్టేక్ చేయొద్దు. మీరు లాస్ట్ జోన్లో బూయా కొట్టడం వల్ల మీ ర్యాంక్ స్కోర్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఇది కూడా మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మీరు ముందు కంటే ఫాస్టెస్ట్ బూయా చేసేసారు అనుకోండి, మీకు ర్యాంక్ స్కోర్ కూడా ముందు లాస్ట్ జోన్లో వచ్చినంత స్కోర్ అయితే రాదనమాట. సో ఫైనల్గా ఎనిమి అయితే ఇంకా మీదకి రాలేదు, రాకపోవడమే మంచిదిలేండి. వచ్చాడు అనుకోండి మన చేతిలో గన్ అస్సలు ఆగదు, హెడ్ షాట్లు అయితే ఇచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఇంకా ఎనిమి అయితే పైకి రాలేదు, మనకు ఆల్మోస్ట్ లాస్ట్ జోన్ కూడా వచ్చేసింది. అదిగోండి ఎనిమి కనిపించాడు, మనమైతే హెడ్ షాట్ ఇచ్చేసాం. అలానే ఇక్కడ మన సర్వైవల్ టైం పెరిగింది, ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కూడా పెరిగాయి అనమాట. సో ఈ ట్రిక్ను ప్రతి ఒక్కరు కూడా పాటించడానికి ట్రై చేయండి. మీ లెవెల్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది ఫుల్ మ్యాప్ ఆడేవాళ్ళు, ఓకేనా. అలానే ఇక్కడ మనం ఫుల్ మ్యాప్ ఆడడం వల్ల అలానే సోలోలో ఆడడం వల్ల మనకి ఎన్ని ఎక్స్పీరియన్స్ పాయింట్స్ వచ్చాయో చూద్దామా. మనకైతే 365 పాయింట్స్ వచ్చాయి. అది కూడా మనకి దగ్గర ఎక్స్పీరియన్స్ కార్డు లేకుండా అనమాట. సో ఈఎక్స్పీ కార్డు ఉంటే మాత్రం నాకు తెలిసినంత వరకు 600 కానీ 550 ప్లస్ అయితే వచ్చేది. సో ఇదే అనమాట మ్యాక్సిమం మీ దగ్గర ఈఎక్స్పీ కార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు అందరికీ టాటా బాయి, సీ యూ, సెలవు. మీ అందరి గుండెల్లో నా గుండె ఖాయ్.